తీర్పు నా మత్స్య కార్మికులు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నా. వాళ్ళ యొక్క అండల దండలతోటి ఇది మూడోసారిగా నేను చైర్మన్ పదవిని చేపట్టిన. కాబట్టి వాళ్ళ మత్స్య కార్మికులందరికీ నాకు అన్ని రకాల ఈ ఎలక్షన్ అనేది రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. వాళ్ళం మేము కాబట్టి ఈ అఖండ విజయం చాలా రుణపడి ఉంటాం మా మత్స్య కార్మికుల యందు. అదేవిధంగా ఇది ఎందుకంటే ఈ మూసీ సొసైటీ 1975 మా నాన్నగారు అల్వాల వీరన్న గారు సంఘం చేసిండు. అప్పట్లో మా నాన్నగారికి ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా కూడా నా కార్మికులకు నేను న్యాయం చేయాలని నేను ఒక చదువుకున్న వ్యక్తి. మూడోసారి చైర్మన్గా ఎన్నికయ్యారు. అవును సార్. అంటే ఎట్లా భావిస్తుంది? అంటే మీరు ఫస్ట్ సారి గెలిచినప్పుడు, రెండోసారి గెలిచినప్పుడు ఎంతవరకు మత్స్యకారులను ఆ సొసైటీని అభివృద్ధి చేశారు? మూసి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అనేక మత్స్య సంపదను ఏ విధంగా ప్రజలకు వినియోగం కావచ్చు, ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు కావచ్చు, సో ఏ విధంగా చేశారు సార్? నేను 2001లో గెలిచినప్పుడు చిన్న వయసు అయింది, కొద్దిగా నాకు తెలియని వయసులో తప్పులు చేయడం జరిగింది. తర్వాత 2012లో మరలా కార్మికులకు అండదండగా ఉండి 1230 నల్గొండ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత గాంచిన నకరికల్ మూసి ప్రాజెక్టుకు నిన్న ఎంతో ఆసక్తిగా నెలకొన్న ఎన్నికలలో చైర్మన్గా ఎన్నికైనటువంటి అల్వాల వెంకటస్వామితో మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం, మత్స్యకారులకు ఉన్న సమస్యలు ఏంటి చైర్మన్కు ఉన్న బాధ్యతలు అని చెప్పి వారిని స్వయంగా అడిగి తెలుస్తున్నాం. నమస్తే సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో చెప్పండి, నిన్న జరిగిన హోరాహోరీ ఎన్నికలలో మీరు విజయం సాధించారు. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? నేను చాలా ఈ తీర్పు నా మత్స్య కార్మికులు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నా. వాళ్ళ యొక్క అండల దండలతోటి ఇది మూడోసారిగా నేను చైర్మన్ పదవిని చేపట్టిన. కాబట్టి వాళ్ళ మత్స్య కార్మికులందరికీ నాకు అన్ని రకాల ఈ ఎలక్షన్ అనేది రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలకు అతీతంగా 12 ఊర్ల ఆ సభ్యులు మాకు ఓటేస్తే గెలిచిన వాళ్ళం మేము. కాబట్టి ఈ అఖండ విజయం చాలా రుణపడి ఉంటాం మా మత్స్య కార్మికుల యందు. అదేవిధంగా ఇది ఎందుకంటే ఈ మూసీ సొసైటీ 1975 మా నాన్నగారు అల్వాల వీరన్న గారు సంఘం చేసిండు. అప్పట్లో మా నాన్నగారికి ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా కూడా నా కార్మికులకు నేను న్యాయం చేయాలని నేను ఒక చదువుకున్న వ్యక్తిని. అప్పట్లోనే BA చేసిండు 75 ఎంతో నేను వాళ్ళకు నేను ఏదో రకంగా మా కార్మికులను అండదండగా ఉండాలని అప్పటి నుంచి మా నాన్నగారు దాదాపు ఒక 25 సంవత్సరాలు చైర్మన్గా కొనసాగుతూ 99లో యాక్సిడెంట్లో ఇదే మూసీ సంఘం గురించి హైదరాబాద్ పోయేస్తుంటే అకాల మరణం యాక్సిడెంట్లో చెందడం జరిగింది. తర్వాత నేను 2001లో నాన్నగారు చనిపోయాక నేను MSc చదువుతున్నా. ఆ చదువును కూడా నేను కూడా అదేవిధంగా నా కార్మికులకు మా నాన్న ఆశయాలకు అనుగుణంగా ముందడుగు వేయాలని కొని 2001లో మా మత్స్య కార్మికులందరూ నన్ను ఆహ్వానించి 2001లో ఫస్ట్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. అప్పుడు నాకు 23వ ఏటనే చిన్న వయసులోనే ఆ మూసి ప్రాజెక్టుకు అప్పుడు ఉన్న సభ్యులు 1236 మందితో నేను ఎన్నికై తర్వాత 2006లో సరే కొన్ని రాజకీయ పరిణామాలు కానీ సరే కొద్దిగా నాకు ఒక టైం అనేది ఆగి ఆ టర్మ్లో నన్ను సభ్యులు కొద్దిగా ఆ టైంలో ఓడగొట్టడం జరిగింది. ఎట్లా అంటే మీరు మూడోసారి చైర్మన్గా ఎన్నికయ్యారు. అవును సార్. అంటే ఎట్లా భావిస్తుంది? అంటే మీరు ఫస్ట్ సారి గెలిచినప్పుడు, రెండోసారి గెలిచినప్పుడు ఎంతవరకు మత్స్యకారులను ఆ సొసైటీని అభివృద్ధి చేశారు? మూసి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి అనేక మత్స్య సంపదను ఏ విధంగా ప్రజలకు వినియోగం కావచ్చు, ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు కావచ్చు, సో ఏ విధంగా చేశారు సార్? నేను 2001లో గెలిచినప్పుడు చిన్న వయసు అయింది, కొద్దిగా నాకు తెలియని వయసులో తప్పులు చేయడం జరిగింది. తర్వాత 2012లో మరలా కార్మికులు నన్ను ఆదరించి మళ్ళీ తీసుకురావడం జరిగింది. ఆ రోజున మత్స్య కార్మికులకు అండదండగా ఉండి 1236 ఉన్న సభ్యత్వాలని 20 ఏళ్ల నుంచి కొత్త సభ్యత్వాలు లేని వాళ్లకు ఇంకా 2000 సభ్యత్వాలను 2017లో నా పీరియడ్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో నేను ఇంకా 2000 సభ్యత్వాలను చేయడం జరిగింది. వాళ్ళకు మొపైడ్స్
టీవీఎస్లు అండ్ మన సంచార వాహనాలు ఈ చేపలు మొత్తం సంచారం చేసుకుంటే అమ్ముకునే డీసీఎంలు కూడా ఇప్పేయడం జరిగింది. 2017 నా పీరియడ్ అయిపోయాక ఆ వ్యవధిలో కొద్దిగా ఈ సభ్యత్వాల విషయంలో ఎదురు మనిషి కోర్టుకు వెళ్ళడం జరిగి 9 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కూడా నా కార్మికులు నా వెన్నంటూ ఉండి మరలా నన్ను 2026లో చైర్మన్గా గెలిపించడం జరిగింది. సో మత్స్యకార సొసైటీలో జిల్లా వ్యాప్తంగా చాలా వరకు ఉన్నాయి. సో మూసి ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఉంది. అతిపెద్ద ప్రాజెక్టు మూసి ప్రాజెక్టు. అటు పానగల్ ఉదయ సముద్రం తర్వాత నెక్స్ట్ మన జిల్లాలో పెద్దగా చెప్పుకునే ప్రాజెక్టు మూసి ప్రాజెక్టు. ఇక్కడ బాధ్యతలు చేపట్టే వారి మీద కూడా చాలామందికి కొన్ని నమ్మకాలు పెట్టుకుంటారు. సో మా సొసైటీ ద్వారా మా గ్రామాలకు అభివృద్ధి కావచ్చు, మత్స్యకార కుటుంబాలకు కూడా కొంచెం ఉపాధి దొరుకుతుందని అనుకుంటారు. సో ఎంతవరకు ఉపాధి ఏమైనా కల్పించారా సార్? ఇప్పటికి మేము ఖచ్చితంగా కల్పించినాం. 2000 నేను చెప్తున్నాను కదా, 2012లో గెలిచినాక వాళ్ళకు మంచి చేయడం వల్లనే కదా ఈ 9 సంవత్సరాలు ఆగినా కూడా నన్ను మళ్ళీ 2026లో చైర్మన్గా ఎన్నిక చేసుకోవడం జరిగింది. వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే మన ఉచిత చేప పిల్లలు కానీ మనకు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇవన్నీ వెహికల్స్తో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని నేను కార్మికులకు చేరవేర్చేవాడిని. అందుకోసమే వాళ్ళు ఈ వెంకటస్వామి అనేవాడు వస్తే మా కార్మికుల పక్షాన ఉంటాడు అనేది ఒక దృఢ సంకల్పంతో నన్ను ఈ రోజున గెలిపించుకోవడం జరిగింది. సో మత్స్యకార సొసైటీలో చాలా వరకు అవకతవకలు కూడా పాల్పడుతుంటారు చైర్మన్లు. చాలామంది నిధులను కూడా దుర్వినియోగం చేస్తారని చెప్పేసి అభియోగం చేశారు. ఇప్పుడు చాలాసార్లు డిపార్ట్మెంట్ కూడా హెచ్చరించింది, చాలా సొసైటీ చైర్మన్లు కూడా తొలగించింది నిర్దాక్షిణంగా. సో నిజంగా సొసైటీలలో ఎంతవరకు సార్ ఇది అపోహ నిజమేనా? కొన్ని సంఘాలలో ఉన్నాయండి. కొన్ని సంఘాలు మాది ఇంత పెద్ద ప్రాజెక్టులో ఏమాత్రం మేము మాకు ఆఫీసర్లు కానీ కార్మికులు కానీ అందరూ చేదోడు వాదోడుగా ఉంటే ఉన్న సమస్యలను మేమే పరిష్కరించుకునేటట్టుగా బయటికి పోకుండా మా సంఘంలోనే కూర్చొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకొని వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని కూడా సమపాలలో ఇది ఒక లీజు సిస్టమ్. అందులో ఉన్న చేపల వచ్చే డబ్బుల్ని ఈ 3657 మందికి సమపాలంగా పంచినాం కాబట్టి మాకు ఇలాంటి సమస్య అయితే ఇంతవరకు రాలేదు, ఇక కూడా రాబోదు. సో అంటే చాలా కాలం నుంచి మీరే చైర్మన్గా వస్తున్నారు. సో ఏంది సార్ ఒకటి అంటే మీ కుటుంబానికైనా ఇక చైర్మన్ బాధ్యతలు వచ్చాయి, వేరే వాళ్ళకి అవకాశం దక్కే అవకాశం లేదా? ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకునే ఎన్నిక. మంచి చేసినాం కాబట్టి ఆ రోజు మా నాన్నగారు ఈ సంఘాన్ని నిలబెట్టిండు. తర్వాత వాళ్ళ వారసునిగా నేను మళ్ళా 3 పర్యాయాలు మాకు అవకాశం ఇచ్చిందంటే కార్మికులలో మేము వాళ్ళకు ఎలాంటి ఇస్తున్నాం అనేది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మేము అన్ని రకాలుగా కార్మికుల పక్షాన వాళ్ళకు వచ్చే ప్రతి ఒక్క రూపాయిని కానీ ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటికి చేరవేస్తాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు చనిపోగానే అతనికి ఇంటికి పోయి ఇగో ఈ డాక్యుమెంట్ తీసుకురావాలి, ఇది ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకు మనకు గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా వస్తుంది, వాళ్ళకి ఇంటికి చేరవేర్చేటట్టుగా చూసుకొని ఎలాంటి దాంట్లో మనం 1 రూపాయి కూడా తావు ఇవ్వకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి చెందేటట్టుగా చెక్కు రూపంలో చెందేటట్టుగా ఇస్తున్నాం. కాబట్టి ప్రతి కార్మికులలో మనం మా యొక్క ఫ్యామిలీ మీద ఈ 50 ఏళ్ళ 75 సొసైటీ ఈ 50 ఏళ్లలో మా ఫ్యామిలీకి పూర్తి 35 ఏళ్ళు మా ఫ్యామిలీనే దాని మీద చైర్మన్గా చేసుకోవడానికి మా కార్మికుల అండదండలతోటి మేము ఈ రోజున ముందుకు వెళ్తున్నాం సార్. సో అంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా చెరువులకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. సో మీ మూసీలో ఎంత మేరకు చేపలను వదలడం జరుగుతుంది, ఎంత మనకు రాబడి వస్తుంది సార్? మనకి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ 19,35,000 చేప పిల్లలను వదులుతుంది. రొయ్య పిల్ల అదేవిధంగా 9,45,000 వదలడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడిని పిలిచి ఇగో ఇన్ని బండ్లు వచ్చినాయి, ఈ విధంగా వచ్చిందని అందరిని పిలిచి అందరి సమక్షంలో పోయడం జరుగుతుంది. వాటిని పెంచి పెద్ద చేసుకొని కార్మికుడు పట్టే విధంగా చేసుకొని మార్కెటింగ్ చేసి వచ్చే డబ్బును కూడా వాళ్ళకి చేరవేర్చుతున్నాం సార్. సో అంటే అంటే మూసికి సంబంధించి ఎంత చేప మనకు ఉత్పత్తి అవుతుంది సార్? మనకు ఒక ఏ టర్మ్కి వస్తుంది, ఎప్పుడు ఎన్ని నెలలు పడుతుంది? మనకి వచ్చేసి మనం జూన్ జూలైలో పోస్తాం. జూన్ జూలైలో పోసినాక మనకు వచ్చేసి మే
6 జూన్ మళ్ళీ ఒక సంవత్సరంలో ఇది ఎందుకంటే ఇందులో మనకి హైదరాబాద్ నుంచి వాటర్ కాబట్టి అన్ని చెర్లల కంటే మన మూసి ప్రాజెక్టులో మంచిగా పెరుగుదల ఉంటుంది. ఒక 8 నెలలనే కేజీ దాటిపోతుంది. అదేవిధంగా 10 నెలలు 12 నెలలు దాటితే 2 కేజీలు 2 కేజీలన్నర అలా అవుతుంది. గ్రోత్ బాగా వస్తుంది. మార్కెటింగ్ కూడా ఇది కలకత్తాలో మూసి చేప అంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి అక్కడ మార్కెటింగ్ జరుగుతుంది. ఎక్కువ ఏది వస్తుంది సార్ మన ఎక్కువగా మనం మూసిలో రవ్వ బొచ్చే అంటే రవ్వ బొచ్చే ఎక్కువ, రొయ్య మూడే ఐటమ్లు న్యాచురల్గా ఉండేవి. వాళ్ళగా న్యాచురల్గా మా చెర్లలోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు బురక కూడా బురక కొన్ని అది నోటి నుంచి మనం పిల్లల్ని వదులుతుంది కాబట్టి అది నిత్యం ఒక 1/4 కేజీ కూడా కాదు 100 గ్రాముల కాంచి 150 గ్రాములున్న చేప పిల్లల్ని వదులుతుంది. మాకు అది జీవనోపాధి అయింది. ఎందుకంటే ప్రతిరోజు కార్మికుడు ఆ చెర్లకు పోవడం వల్ల కనీసం 20 కేజీలు పడితే 1000 రూపాయల ఆదాయం వస్తుంది ఈ బురక మీద. సరే ఈ రవ్వు వచ్చి 9 ఏళ్లలో మేము మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే సీడ్ తోటే ఉన్నాం. కానీ ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు కనీస ఆదాయం ఎంత ఉంటుంది ఇప్పుడు మనం ఒకసారి ఉత్పత్తి తీసినప్పుడల్లా? ఉత్పత్తి తీసినప్పుడు అంటే మనకు దాని యొక్క ఈ తలుపులు అనేది ఇప్పుడు అది మూసి రిజర్వాయర్ బాగా నిండింది అనుకోండి, ఇక గేట్లు తెరిస్తే ఒక సంవత్సరం పోతుంది, ఒక సంవత్సరం అలా ఉంటుంది. దీనికి ఒక నిర్దిష్టమైన కనీసం ప్రతి కార్మికుడు అయితే 10,000 నుంచి 20,000 వరకు ప్రతి సంవత్సరానికి లబ్ధి పొందుతారు సార్. సంవత్సరానికి 10,000 అంటే సభ్యులా? మీరు సభ్యులు. సో అంటే చాలా నాసిరకం పిల్లలను కూడా కొన్ని చెల్లెల ప్రభుత్వం తీసుకొచ్చి అందులో వేసిపోతుంది, అయినా చేప ఉత్పత్తి రావట్లేదు అని చాలాసార్లు ప్రభుత్వం అన్నది. సొసైటీని కూడా చైర్మన్ కూడా అక్కడక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. సో అది ఎంతవరకు నిజం సార్? సరే వాస్తవానికి మా రిజర్వాయర్లో మేజర్గా ఉంది కాబట్టి మరి కొన్ని చెర్లల్లో మీరు అనే విధంగా ఉన్నారు నాసి రకం అనేది. మా మూసి ప్రాజెక్టుకు వచ్చే విషయానికి అయితే ఇది పెద్ద ప్రాజెక్టు, దీనికి మంచి కరెక్ట్ పిల్ల కావాలని ప్రతి కాంట్రాక్టర్ కూడా ఇప్పటి వరకు అయితే మాకు పోసిన పిల్ల ప్రతి ఒక్కటైతే మెరుగుగా పోసిన 6 నెలల్లో 1/2 కేజీ 3/4 కేజీ రావడం జరిగింది. ఒక సంవత్సరం దాటితే 2.5, 3, 4, 5 దాకా కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ పిల్ల పోసినాం. మొన్న కూడా పోయిన సంవత్సరం ఈ రోజున 2.5 కేజీలు అయింది. లైవ్ మీరు అక్కడికి వచ్చి చూసినా కూడా చూపిస్తాము. ఓకే. సో నిన్న జరిగిన ఎన్నికలు చూస్తుంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు కల్పించినాయి. సో ఏంటి సార్ ఇంత ప్రాముఖ్యత ఏంటి ఈ మత్స్యకారుల ఎన్నికలకు, సొసైటీ ఎన్నికలకు? వాస్తవానికి మూసి సంఘం ఏర్పడ్డ కాంచి అయితే ఇలాంటి పరిణామాలు ఎన్నడూ జరగలేక సరే ఇప్పుడు కూడా రాజకీయ ప్రభావం చూపిస్తుందని అలాంటి ప్రస్తుతం అయితే ఏం లేదు. మా కార్మికులలో 3,500 మంది ఓటింగ్ జరిగింది. అందులో 13 మంది డైరెక్టర్లు గెలిచినాం. నా ప్యానల్ నుంచి 7 గెలిచినాం. ఇక తర్వాత కొన్ని పరిణామాలు జరిగినాయి కానీ మళ్ళీ మేము అన్ని సర్దు చేసుకొని ఓటింగ్ జరిగి నిన్న అఖండ విజయంతో మేము చైర్మన్గా ఎన్నికయ్యాము. చెప్పండి సార్, ప్రభుత్వం నుండి మత్స్య సొసైటీలు అభివృద్ధి చెందాలంటే ఎటువంటి అభివృద్ధి మీరు కోరుతున్నారు? ప్రభుత్వాన్ని ఏం చెప్పదలుచుకుంటారు? ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో లాస్ట్ టైము మనకు సమీకృత అభివృద్ధి కింద 1000 కోట్లు నేషనల్ ఫిషరీస్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కరికి మంచిగా వెహికల్స్ కానీ, వలలు కానీ, బోట్స్ కానీ, సంచార వాహనాలు కానీ అన్ని రకాలుగా చేకూర్చింది. మరలా కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మా మత్స్య కార్మికులకు ఇలాంటి చేపలు అమ్ముకోవడానికి వలలు అండ్ ఇదే చేప పిల్లని కొద్దిగా మాది పెద్ద రిజర్వాయర్ కాబట్టి 19 లక్షలు సరిపోదు. ఒక 50 లక్షల పిల్ల పోసినట్టయితే ఆ ప్రాజెక్టుకు సరిపోతుంది. ఇంకా మాకు అక్కడి నుంచి ఇంకా అన్ని రకాల ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ మత్స్య దానికి ఇస్తారు. మన తెలంగాణలో కూడా మొత్తం అన్ని రకాల మాకు సదుపాయాలు కావాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. సో తక్షణం గ్రామాలలో కూడా చాలామంది తమ వ్యవసాయ భావాల వద్ద చేపలను పెంచే కార్యక్రమం చేపడతారు. చాలా వరకు ఈ మధ్య నిన్న ప్రభుత్వ మత్స్యశాఖ అధికారి చెప్తున్నాడు, ఇంకుడు గుంతల ద్వారా చేపలను ఉత్పత్తి చేస్తే అధిక ఆదాయం వస్తుంది, మళ్ళీ వాళ్ళు అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ఇది ఎట్లా చూస్తారు సార్ మీరు?
వాస్తవానికి ఇప్పుడు మనం కొరమేను కానీ అందులో కొరమేను తప్ప ఇప్పుడు ఇంకుడు గుంతలు అవన్నీ ఇప్పుడు ఒక 2 ఎకరాలలో తీస్తే కొరమేనుకు బతుకుతుంది, కానీ రవ్వ తెల్ల చేపకు మాత్రం ఆస్కారం లేదు, పెరుగుదల రాదు. అది సరే కొరమేను మాత్రం 1 ఎకరంలో 2 టన్నుల నుంచి 3 టన్నులు తీసుకోవచ్చు. రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే మా మత్స్య కార్మికులే కాకుండా ఎవరన్నా రైతున్నా కూడా వాళ్ళు 1 ఎకరంలో తీసుకొని గుంట తీసుకొని కొరమేను పెంచడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆదాయాన్ని ఈ చేపల అభివృద్ధిని పెంచుతారు. ప్రభుత్వం కూడా చాలా సహకారం ఇస్తుంది, బ్యాంకు లోన్లు మొదలైన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వాళ్ళకు కల్పిస్తారు. అవును సార్. సో మరి స్పెషల్గా గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు మాత్రం ఎటువంటి లోన్లు అటువంటి ఫెసిలిటీ లేదు. సో ఏంటి సార్, అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసే వాళ్ళకి అవకాశాలు ఉంటాయా? అట్లా ఏం లేదు సార్. వాస్తవానికి మా మత్స్యశాఖకు ప్రతి ఆర్థిక బడ్జెట్లో మాకు కేటాయించవలసిన డబ్బులు మాకు కేటాయిస్తున్నారు. దాన్ని ఒక సక్రమంగా ఇంకా కొన్ని స్కీములు కానీ ఇంకా మమ్మల్ని మంచి డెవలపింగ్ చేద్దామనే ఆలోచనతో కూడా మా మినిస్టర్ గారు శ్రీహరి గారు కూడా పోరాటం చేస్తుండు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఇప్పించడం, సరే ఎనీ యాక్సిడెంట్లో చనిపోయిన వారికి 5 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం వాళ్ళ ఫ్యామిలీకి, ఇంకా స్కీములు ఇంకా డెవలప్ చేసి మొన్న కూడా మన అక్కడ ఒక పెద్ద వెహికల్స్ ఇందులో లేడీస్ సంఘాలు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా చేపలు అమ్ముకోవడానికి మన సంచార వాహనాలు ఇచ్చారు. మన లాస్ట్ టైం 2 months బ్యాక్ దగ్గర 20 సంచార ఇవి కూడా మాకు మూసికి రావాలని రేపు నేను ప్రపోజల్ పెడుతున్నా. నిన్ననే వచ్చి మాకు లేటెస్ట్ విషయం కూడా తెలిసింది. డిఎఫ్ఓ మేడం గారు వచ్చి అక్కడ ఒక ఐస్ ఫ్యాక్టరీ, దానికి అక్కడ ఒక చేపల సీడ్ తయారు చేసే అవన్నీ మాకు గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్నది కట్ట కింద, అవన్నీ చూసిపోయారట. అది మాకు నేను గెలిచినాక మాకు అదృష్టం అనుకుంటున్నా. రేపటెల్లింట్లో పోయి వాళ్ళకు వినతి పత్రం ఇచ్చి మాకు ఎక్కువ బడ్జెట్ వచ్చేటట్టుగా మేము చేయాలని ఆలోచనతో ఉన్నాం సార్. సో ఓకే, ఇది గత 50 సంవత్సరాలుగా మూసి ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నాం. ఆ విధంగానే తమపై నమ్మకం ఉంచి 12 గ్రామాల సభ్యులు ఎవరైతే ఉన్నారో మాకు అత్యధికంగా ఓట్లు వేసి మా ప్యానెల్ను గెలిపించారు. అదేవిధంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సొసైటీ అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తానంటున్న అల్వాల వెంకటయ్యతో నేటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ బాలుతో రాజశేఖర్, ఎక్స్ప్రెస్ టీవీ, అరవపల్లి నుండి.